నమస్తే. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులపైన కమిషన్ల పేరు మీద మరో పక్కన నోటీసులు ఇస్తా ఉన్నారు. ఏసీబీ సైతం కూడా మొన్న కేటీఆర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇలా పరిపాలన చేతగాకనే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నోటీసుల రాజకీయం చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నించడం మనతో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారితో. అన్న నమస్తే. సో ముఖ్యంగా మీ సంబంధించినటువంటి పార్టీకి పరిపాలన చేసేటువంటి దమ్ము లేదు, కేవలం కాలయాపన చేసేందుకు మాత్రమే ఇట్లాంటి కమిషన్లు ఇస్తుందంటూ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ఎమ్మెల్యేగా మీరు ఏ విధంగా దీన్ని తీసుకుంటారు? కేటీఆర్ గారు కానీ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ నేను ఒక్కటి అడుగుతాను, కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది, కూలిపోతుంది. మేడిగడ్డ బ్యారేజ్, సుందిల్లా అన్నారం కూడా అదే పరిస్థితి. ఇవాళ కూలిపోయింది, అది కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. నీళ్ళు వదిలితే వెళ్ళిపోతుంది. మరి అది కరెక్ట్ కాదంటారా? వాళ్ళు తప్పు చేయలేదంటారా? అదొకటి. గుండ్ల పోచమ్మ కాలం తెగిపోయింది వేసిన 8 రోజులకే. అట్లాగే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో తెగిపోయి 6 మంది చచ్చిపోయినరు. మీరు ఎక్కడ చక్కగా చేసినారు? కమిషన్ల కోసం మిచ్చిన కాకతీయ పెట్టినరు, కమిషన్ల కోసం మిచ్చిన భగీరథ పెట్టినరు. మీ కమిషన్ దండుకోవడం కోసమే ఈ రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చిండ్రు. ఇవాళ ఇది రాష్ట్రానికి ఏం మిగిలింది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే అప్పు మిగిలింది తప్ప అభివృద్ధి జరగలేదు. నేను కాలయాపన చేసిండ్రు, గొల్లు బల్లు చేపలు కాదు. ఈ రాష్ట్రానికి కావాల్సింది ఏంటి? మౌలిక సదుపాయాలు, సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ కావాలి, తెలంగాణ అభివృద్ధి జరగాలని ఆనాడు కోరుకున్నాం. ఎవరో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ తెలంగాణ అభివృద్ధి కావాలని కోరుకున్నారు. కానీ ఆ ప్రభుత్వంలో ఆ 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా తెలంగాణ అభివృద్ధి జరగలేదు. మరి ఇవాళ మా మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నట్టే మేము కమిషన్ అంటే చేస్తాం. అక్కడ కూలిపోయింది, కరెక్ట్ కాదంటారు. అది పోయి వాళ్ళని చూడమనండి. దాని మీద కమిషన్ అయితే తప్పు పడతారేంటి? ఒకటేమిటి, ఇంకా చాలా ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. అంతేనుకో ఆ కవితమ్మ జైలుకు పోలేదా లిక్కర్ రాని, అది తప్పంటారా? ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా వాళ్ళ బాధ ఏంటంటే మమ్మల్ని జైలేయలేదని బాధపడుతున్నట్టుంది. అది కూడా వస్తుంది, టైం జైలేసే టైం కూడా వస్తుంది. ఇప్పుడే ఇనిషియేషన్ తీసుకుంటున్నాం. అదే ఫోన్ ట్యాపింగ్ ఎంత దరిద్రం అండి. ఒక పర్సనల్ వ్యక్తిని డాటాని ఎక్కడ తీసుకునే హక్కు ఎవరికి లేదు దేశంలో. కాన్స్టిట్యూషన్ కూడా ఎక్కడ లేదు. ఇవాళ నేనేం చేసి నా మీద కూడా ట్యాపింగ్ అయింది, మీకు తెలుసలేదు, నా మీద కూడా ట్యాపింగ్ చేశాను. ఇటువంటి దరిద్ర పరిపాలన జరిగింది గతంలో. ఆ దరిద్ర పరిపాలన చేసిన వ్యక్తులను ప్రజల్లో తూర్పారపడతాం, ప్రజలకు చెప్తాం. మేము అది మా బాధ్యత కూడా. ఇప్పుడు ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో కూడా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఫోన్ ట్యాపింగ్ పాల్పడతారన్నటువంటి అంశాన్ని కూడా వాళ్ళు లేవనెత్తుతా ఉన్నారు. దీన్ని ఏ విధంగా? ఎక్కడో చూపించమనండి, ఒక్కడు చూపించమనండి. మా ముఖ్యమంత్రి గారు అంత పిరికివాడు కాడు. ఫోన్ ట్యాపింగ్ ఎవడు చేస్తాడు తెలుసా? పిరికోడు చేస్తాడు. ఆడేం చేస్తుండో తెలుసుకొని మనకి అతి వ్యతిరేకం చేయాలని మాకు అవసరం లేదు. మేము డైరెక్ట్ కొట్లాడతాం. మీరు దొంగ కొట్లాట మీది. మీరంతా మోసం. మేము అట్లా మోసం చేయము. మా ముఖ్యమంత్రి గారు ఫస్ట్లోనే చెప్పారు, మేము ఫోన్ ట్యాపింగ్ పాల్పడము, మాకు అటువంటిది అవసరం లేదు. మేము ఇది ప్రజాపాలన, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం కాబట్టి మేము నిష్పక్షపాతంగా పనిచేస్తాం. ఇవాళ ఇండ్లు కూడా అందరికి ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చినాం. తర్వాత బస్సు ప్రయాణం, ఇంకోటి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు. 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమల్లోకి వచ్చినాయి. ప్రజలను అడగని చెప్తారు. ఒకటి రాలేదు, ఒప్పుకుంటాం. మేము 2500 మేము స్టార్ట్ చేయాలి, చేస్తాం, అన్నీ చేస్తాం. మేము వచ్చి ఇప్పటికి ఎన్ని సంవత్సరంన్నారా 62,000 ఉద్యోగాలు ఇచ్చినామండి. ఇన్ని స్కీములు 69 స్కీములు ఉన్నాయి. మా దగ్గర లిస్ట్ ఉంది. 69 స్కీములు ఒక్క సంవత్సరం లోపల ఇంప్లిమెంట్ చేసిన ఏకైక పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఇంతవరకు చేయలేదు. దమ్మున్న నాయకుడు మా నాయకుడు. ఛాలెంజ్ చేస్తాడు, ఛాలెంజ్ చేసి పని చేస్తాడు. నేను రుణమాఫీ అన్నాడు, 22,000 కోట్లు ఇచ్చినాం. ఇవాళ రైతు బంధు మొన్న నుంచి స్టార్ట్ అయింది, 3,000 కోట్లు పడ్డాయి ఆల్రెడీ. రోజుకు 1,000 కోట్లు, 9,000 కోట్లు 9 రోజుల్లో మీరు చూసే ఉంటారు. ఇట్లా మీరు చెప్పి పనిచేసి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఫార్ములా ఈ రేస్కు సంబంధించినటువంటి కేసును ఒక లొట్టపీసు కేసుగా కేటీఆర్ అయితే అభివర్ణిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా ఇది ఫాల్స్ కేసు, తుఫాల్ కేసు అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఆయన మత్తుగా అంటాడు. అదేదో ప్రూఫ్ చేస్తాం కదా, మేము తప్పు చేసిన వాళ్ళు కదా, ఏదో మాట్లాడుతున్నాం కదా. ఆ మాటలకు సమాధానం ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరి ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు? మేము కమిషన్ అయితే ఎందుకు భయపడుతున్నారు? తప్పు చేయలే కదా, ధైర్యంగా మేము తప్పు చేయలేదు వేసుకోమని చెప్పాలి కదా. లోట పీసు కేసు, గిట్ట పీసు కేసు, ఏం కేసు అనేది చేసి చూపిస్తాం. ఏం లేదు, ముందుంది ముసళ్ళ పండుగ. ఇది కేవలం ఆరంభం మాత్రమే, అంతం కాదు. కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన తప్పులు మొత్తం ఇప్పటికే 8 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. ఎక్కడ కూడా ఏం చేయలేదు. 1 లక్ష కోట్లు మాత్రం ఇరిగేషన్ పెడితే 5 లక్ష గంగలో పోసినట్టే, బూడిదలో పోసిన పన్నీర్ అయింది. ₹1 పనికిరాదు, దాంట్లో మొత్తం పోయించేసింది. అట్లా మిచిన భగీరథ కానీ, మిచిన కాకతీయ కానీ ఇవన్నీ కమిషన్ల కోసం చేసిన పనులు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు నిజంగా అభివృద్ధి జరగాలి,
వీళ్ళకి సంక్షేమం జరగాలి అనే మంచి ఉద్దేశంతో చేసిన పనులు కావు. గతంలో కేవలం కమిషన్ల కోసం పనిచేసింది. నేను ఒక్కటి అడుగుతాను, సచివాలయం బ్రహ్మాండంగా ఉన్నదండి. ఆ చంద్రబాబు నాయుడు కట్టిండు 2003లో, దాన్ని ఎందుకు కొట్టిండ్రు? ఇంకోటి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి, ఎమ్మెల్యే క్వార్టర్ 294 మంది క్వార్టర్స్ ఉన్నాయి, కొత్త క్వార్టర్స్ కట్టి ఎందుకంటే ఇవన్నీ దేనికోసం? కమిషన్ల కోసం, కేవలం కమిషన్ల కోసమే బిల్డింగ్లు కట్టిన తప్ప ఇంకోటి కాదు. చివరిగా మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పేసి అన్నటువంటి అంశాన్ని లేవనెత్తుతా ఉన్నారు కాబట్టి మీరు సిట్ ముంగడికి హాజరై మీ వాంగ్మూలాన్ని ఏమైనా ఇవ్వడం జరిగిందా? దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారు? వాళ్ళు ఆ ట్యాపింగ్ చేసిన వ్యక్తులలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో వాళ్ళే టీవీలో మాట్లాడినారు. ఎవరెవరు చేసిన మన దాంట్లో నా పేరు కూడా చెప్పినారు. నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తెలిసింది. అప్పుడు అనుమానం ఉన్నది, కానీ కన్ఫామ్ అయింది ఏంటంటే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత. కాబట్టి ఆ రోజు నేను పోయి అక్కడ అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. సరే ఏమవుతుందో మీరే చూస్తారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన దరిద్రపు పార్టీ, దరిద్ర ప్రభుత్వం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ చేయకూడదు, అది క్రిమినల్, అది అసలు క్రైమ్, అది పాపం. అది అని నేను నీ హక్కును హరించే హక్కు ఎవరికి ఉందండి? నీ పర్సనల్ వ్యక్తి పర్సనల్గా ఉంటాయి కొంత, దాన్ని ఎవరికి ఏ హక్కు లేదు ఈ దేశంలో, కానీ వాళ్ళు తీసుకున్నారు అది. దాని మీద ఇప్పుడే ఎంక్వైరీ స్టార్ట్ అయింది. మీరు చూసి ప్రభాకర్ రావు పట్టుకొచ్చిండ్రు, ఏమైతే చూద్దాం.